తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంబంధించి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. నూతన సంవత్సరంలో ఈ తులారాశి వారికి సంబంధించి శుక్ర, శని, బుధవారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇదిలా ఉండగా తులారాశి వారికి సంబంధించి గత ఏడాది కంటే ఈ ఏడాది చాలా మెరుగ్గా ఉంటుందని చెప్పొచ్చు. ఈ కాలం వీరికి కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. శనిగ్రహ ప్రభావం వల్ల శుభస్థానంలో సంచరించడం వలన పోటీ రంగాల్లో మంచి విజయాలు సాధిస్తారు. అదేవిధంగా గురుగ్రహం యొక్క ప్రభావంతో నూతన పరిచయాలు, చాలా గొప్పగా ఉండేటువంటి వారితోని కూడా పరిచయాలు ఏర్పడతాయి. మీ యొక్క సామాజిక స్థితి పెరుగుతుంది. మరోవైపు నూతన సంవత్సరంలో కొన్ని విజయాలు కూడా సాధించేటువంటి అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో జాప్యం, సవాళ్లు ఎదుర్కొనే అవకాశం అధికంగా ఉంది. దీర్ఘకాలిక విజయాలు ఖచ్చితంగా పొందుతారు. ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే తులారాశి వారికి సంబంధించి నూతన సంవత్సరంలో కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మే తర్వాతి ప్రాంతంలో కష్టానికి తగిన ప్రతిఫలం దొక్కుతుంది. గురుగ్రహ ప్రభావంతో సానుకూల పరిస్థితులు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. అయితే శనిగ్రహ ప్రభావం వలన మార్చిలో షష్టగ్రహ కూటమి పూర్తయిన తర్వాతకి ఉద్యోగస్తులకు కొన్ని ఆటంకాలు కలిగించే అవకాశం ఉంది. ఈ సమయం నందు మీరు పనిచేసే ప్రాంతంలో అధికారులతో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీ పై అధికారులకు సంబంధించి ఏవైనా సరే మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని మాట్లాడండి. అదేవిధంగా గురుగ్రహ సహాయంతో ఎప్పటికప్పుడు సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. రాహుగ్రహ, కేతుగ్రహ సంచారం వలన 6, 12వ స్థానంలో సంచారం చేయడం వలన ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే విజయాలు కూడా అదే పరంగా సాధిస్తారు. వీరి గ్రహ సంచారం చాలా తక్కువగా ఉంటుంది. ఈ నూతన సంవత్సరంలో ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా తులారాశి వారికి సంబంధించి శనిగ్రహ ప్రభావం కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కెరీర్ పరంగా విజయం సాధిస్తారు. పోటీ రంగాల్లో విజయం ఉంటుంది. గురుగ్రహ ప్రభావం మొదటి 6 నెలలతో పాటుగా కీర్తి పెరిగే అవకాశం ఉంటుంది. మీ యొక్క ప్రయత్నాలకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. అయితే ఆర్థిక పరంగా చిన్న సవాళ్లు ఎదుర్కొన్నా మునుముందు వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో, అలాగే మీ యొక్క వైవాహిక జీవితంలో ఎలాంటి ప్రభావం ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి శనిగ్రహం యొక్క ప్రభావం వలన ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. అయితే మే తరువాతి కాలంలో గురుగ్రహ స్థానం మారడం వలన గురుగ్రహ అనుగ్రహంతో ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీని వలన మీ సామాజిక సర్కిల్ కూడా పెరుగుతుంది. మీరు సంబంధ బాంధవ్యాలన్నీ కూడా పెంచుకుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతాయి. కుటుంబానికి సంబంధించిన విషయానికి వస్తే ప్రారంభంలో అనుకూలంగా ఉన్న గురుగ్రహ ప్రభావంతో కుటుంబ జీవితంలో వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. సంవత్సర ప్రారంభం నుంచి మార్చి వరకు కూడా శని 7వ స్థానంలో సంచారం చేయడం వలన మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. అలాగే మీ యొక్క శనిగ్రహ ప్రభావం వలన ఆరోగ్యపరంగా చాలా మెరుగవుతుంది. అంతేకాకుండా రాహు ఈ రాశి నుంచి 5వ స్థానంలో సంచారం చేయడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ పిల్లల నుండి ఏదైనా సరే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చూసే అవకాశం ఉంది. అయితే విదేశాలకు సంబంధించిన విద్యకు సంబంధించిన విషయంలో పిల్లలకు సంబంధించి మార్గం సుగమం అవుతుంది. సంతానం కోరుకునే వారికి ఈ ఏడాది ఖచ్చితంగా శుభ ఫలితాలు గోచరించే అవకాశం ఉంది. ఈ నూతన సంవత్సరంలో తులారాశి వారికి సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మొదటి 6 నెలల్లో శనిగ్రహ ప్రభావం వలన చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. వాతావరణ సంబంధిత వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే గురుగ్రహ ప్రభావం వలన 9వ స్థానంలోకి సంచారం చేయడం వలన శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మీరు ఆరోగ్యపరంగా మంచి మెరుగైనటువంటి వాతావరణాన్ని చూస్తారు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఆహారపరమైన అలవాట్లు కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఇవి ఈ రాశి వారికి సంబంధించిన విషయంలో. పూర్తిగా ఈ రాశి వారిలో అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నీల సరస్వతి స్తోత్రం లేదా మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కానీ వినడం కానీ చాలా విపరీతమైన శక్తినిస్తుంది. అలాగే నిత్యము స్వచ్ఛమైన ఆవు నెయ్యితో పిల్లల చేత చిన్న దీపారాధన చేయించి కనురెప్ప ఆర్పకుండా నిమిషన్నర పాటు చూడడం వల్ల, అది కూడా కంటికి ఈక్వల్గా ఉండేటువంటి లెవెల్లో గనక మీరు ఈ దీపాన్ని చూడడం వల్ల విశేషమైనటువంటి కంటి సైట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. చూసిన ప్రతీది కూడా జ్ఞాపక శక్తిగా విపరీతంగా వారికి గుర్తుంటుంది. అలాగే గృహిణులందరూ కూడా ఈ సంవత్సర కాలం మొత్తంలో కూడా మరకత వర్ణంలో లేదా పచ్చకర్పూరం కలిపినటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో దానితో అమ్మవారికి శ్రీమాత్రే నమః అనేటువంటి
కుంకుమార్చన లేదా జపము 10,000 సంఖ్య చేయాలి. పూర్తి సంవత్సరంలో ఈ మార్చి ఎండింగ్ తర్వాత నుండి ప్రారంభమవుతూ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు చూసుకుంటే మనకు 10,000 సంఖ్య వరకు పూర్తి చేయడం వల్ల విశేష శక్తినిస్తుంది. ఆడవాళ్ళకి జరగబోయేటువంటి ఇబ్బందులు కానీ అపాయాలు కానీ తొందరగా తెలుస్తాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఒక గోల్డ్ కలర్ క్లాత్లో కొన్ని శనగలు, ఒక 4-5 శనగలు సరిపోతాయి వేసుకొని ఆరెంజ్ కలర్ క్లాత్ దారంతోనే దాన్ని మూటలా కట్టి నవగ్రహాల గుళ్ళో బృహస్పతి గ్రహం అంటే గురుగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ గురువారం నాడు ఉదయం 7:20 లోపు మట్టి ప్రమిద, కొత్త మట్టి ప్రమిద పెట్టి దాంట్లో ఇది ఒక మూటను పెట్టి వీలైతే సంపెంగ నూనెతో కానీ లేకుంటే విప్ప నూనెతో కానీ ఆముదం కొంచెం కలిపి దీపారాధన చేయడం వలన విశేషంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలాగే ఎవరైతే వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారో సాంబ్రాణి పౌడర్గా దొరుకుతుందండి. ఆ పౌడర్ అలాగే తెల్ల ఆవాలు, ఆవు నెయ్యి 3 కలుపుకొని ప్రతి శుక్రవారం నాడు సాయంత్ర సమయంలో స్నానమాచరించి మీ వ్యాపార స్థలంలో ఒక కప్పుని వెలిగించుకొని అంబికా ధూప్ కప్స్ ఉంటాయి కదా, అలాంటి కప్స్ ఏదైనా వెలిగించుకొని ఆ పదార్థాన్ని తీసుకొని మిశ్రమం కలిపినటువంటి దాన్ని నుదురు దగ్గర పెట్టి అందులో వేయడం వలన, వేసేటప్పుడు మీ కోరికలు వాంఛలు కోరుకోవడం వలన మీ యొక్క షాప్ దగ్గరికి వచ్చేటువంటి గాలి ధూళి దిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఒకసారి వ్యాపారస్తులు వ్యాపారం ఓపెన్ చేశారనంటే శౌచము అశౌచము ఉన్నవాళ్ళు, అలాగే రకరకాల చోట్లకు వెళ్ళొచ్చిన వాళ్ళు, మృతా శౌచంతో ఉన్నవాళ్ళు, జాతా శౌచంతో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. అలాంటి సంభావిత దోషములన్నీ కూడా ఇలా చేయడం వల్ల క్లియర్ అవుతాయి. అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళు చండీ హోమం చేయించుకోవడం మంచిది. చండీ పరాదేవత మీకు ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి, ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో విపరీతంగా తిరుగుతూ నరదిష్టి విపరీతంగా ఉంటుంది కాబట్టి పోవాలి అనంటే చండీ హోమం చాలా మంచిది. సంవత్సరంలో కనీసం ఒకసారైనా చేయించుకోవాలి. కరుంగలి మాల లాంటివి ఏవైతే ఉంటాయో ఆ మాలలు కూడా ధరించడం మంచిది. అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అమ్మాయిలైతేనేమో వరపాశుపతము అనేటువంటి హోమం ఉంటుంది. అంటే శివుడికి చక్కెరతోని అభిషేకం చేసి, ఓన్లీ చక్కెరతో అభిషేకం చేసి తర్వాతకి హోమం చేస్తారు. అమ్మాయిలకైనా సరే అలాగే శివలింగానికి అభిషేకం చేసి తర్వాతకి హోమం చేస్తారు. అమ్మాయిలు చేసేదాన్ని వరపాశుపతం అని, అబ్బాయిలు చేసేదాన్ని కన్యాపాశుపతం అని అంటారు. ఈ పాశుపత హోమము మీ దగ్గరలో ఉన్నటువంటి అర్చక స్వాములు ఎవరినన్నా అడిగితే చేస్తారు. లేదు కావాలి అంటే కింద ఉన్న మా నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు, మేమైనా సరే చేయిస్తాం. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో వారు ముఖ్యంగా ప్రసన్న మహాకాళి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించి కొంచెం కుంకుమ మీతోనే పెట్టుకొని ప్రయాణం చేయండి. ప్రయాణంలో ఎటువంటి బడలికలు, ఎటువంటి ఇబ్బందులు, వెళ్ళిన తర్వాతకి ఎటువంటి విషజ్వరాలు రాకుండా అమ్మవారు కాపాడుతుంది. అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నారో వారు నిత్యము కూడా అసుర సంధ్యా సమయంలో కాలభైరవాష్టకం చదవడం మంచిది, లేదా కాలభైరవాష్టకం వినడం మంచిది. రైతులు, కుల వృత్తులు, చేతి వృత్తులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కులదేవతారాధన మానకండి. సంవత్సరంలో ఇంట ఎటువంటి ఫంక్షన్ జరిగినా అమ్మవారికి ఒక చీర పెట్టుకోండి చాలు, అమ్మవారు ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ పంపించండి. ఈ 2025 సంవత్సరంలో కేవలం 2,025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. పూర్తిగా జాతకంలో లగ్నం నుంచి పంచమ, సప్తమ, నవమ, కోణ కేంద్ర స్థానాల్లో ఏ గ్రహ సంచారం ఉంది, ఎలాంటి రిజల్ట్స్ వస్తుంది అనేటువంటి విషయాన్ని డీటెయిల్గా మీతోని గంట పాటు డిస్కస్ చేసి మీ జాతకం విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. ఈ పూర్తి జాతకం కూడా 60 నుండి 70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మరొకసారి అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. స్వస్తి.